నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. నీటి వాటాలపై నేతలు బూతుల గేట్లు తెరిచేశారు. బిర్యానీ చేపల కూర తిని ఏపీ నీటి దోపిడీకి బీఆర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తుంటే చంద్రబాబుతో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ నీటి చౌర్యంపై కళ్ళు మూసుకున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు తెలంగాణ లీడర్ల గొడవతో మాకు సంబంధం లేదని, తమ నీటి వాటని మాత్రమే తాము తరలిస్తున్నామని ఏపీ క్లారిటీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య పీక్స్ కు చేరిన కృష్ణా జలాల గొడవ. ఏపీ తెలంగాణ మధ్య తెగని వాటాల పంచాయతీ. కేఆర్ఎంబీ అత్యవసర సమావేశానికి హాజరు కాని ఏపీ. కేఆర్ఎంబీ ప్రత్యేక మీటింగ్ ఈ నెల 24కు వాయిదా. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంచాయతీ ఎడతెగడం లేదు. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి రెండు రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు శుక్రవారం కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శితో కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ మధ్యాహ్నం సమావేశం కావాల్సింది. అయితే తనకు ముందుగానే నిర్ణయించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందువల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని, సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఏపీ స్పెషల్ సీఎస్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రత్యేక సమావేశాన్ని కేఆర్ఎంబీ సోమవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని విమర్శించింది బీఆర్ఎస్. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ రోజుకు 10,000 క్యూసెక్కు నీటిని తరలించుకుపోతోందని ఆరోపించారు. కృష్ణా జిల్లాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలు కాగా ఈ ఏడాది ఇప్పటికే 657 టీఎంసీలు తరలించినా కాంగ్రెస్ మాట్లాడడం లేదన్నారు. ఏపీ వాడుకున్న నీటి నిష్పత్తి ప్రకారం చూసినా తెలంగాణకు 343 టీఎంసీలు రావాలన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వాడుకున్నది 220 టీఎంసీలు మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంకా 123 టీఎంసీలు రావాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో కలిపి 100 టీఎంసీల జలాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ 100 టీఎంసీల నుంచి కూడా ఏపీ నీటిని తరలిస్తోందని మండిపడ్డారు. శిష్యుడు రేవంత్ సహకారంతో చంద్రబాబు నీటిని ఇష్టారీతిన తరలిస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ తప్పిదాల వల్లే తెలంగాణ నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందన్నారు. కేసీఆర్ హయాంలో టెలిమెట్రీ పెట్టకపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు ఆయన. తాము అక్రమ నీటి తరలింపుపై కృష్ణా బోర్డుకు కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. సోమవారం జరిగే కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ నీటి హక్కు కోసం గళం విప్పుతామన్నారు ఆయన. ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోళ్ళు లేడు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిల్లింపజేసేవాళ్ళు. ఇవాళ 8 కాంగ్రెస్ గెలిచే, 8 బీజేపీ గెలిచే. ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడాడు, నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడాడు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో 10,000 క్యూసెక్లు మీ టైంలో పోలేదా? ఇది కొత్త పోయినట్టు ఆయన అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ ఇల్లీగల్గా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీ నిర్వాకం వల్ల, మీ అసమర్థత వల్ల, మీరు కాన్స్పిరసీ చేయబట్టి, మీరు తెలంగాణ ప్రజలకి రైతులు మోసం చేశారు కాబట్టి, మీరు జగన్మోహన్ రెడ్డితో కుమ్మకైనరు కాబట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు పోయి దోపిడీ అవుతున్నాయి. దాన్ని అరికట్టడానికి ఇప్పుడు కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. అసలు వాళ్ళకి ఏమన్నా అసలు కామన్ సెన్స్ మాట్లాడతారా? 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని ఉంది. టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంది? ఎక్కడ ఎంత నీళ్లు పోతున్నాయో దాన్ని మెజర్మెంట్ చేయాలి. మరి మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు పెట్టలేదు? ఆ రోజు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు కాబట్టి ఈరోజు లెక్కలు సరిగా లేక తెలంగాణ అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేయలేదు. నీటిపారుదల శాఖ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జలదోపిడీ జరగకుండా చూడాలని చెప్తుంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిందని మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చెయ్యాలి అన్న దానిపై దృష్టి సారించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ మాట, చెత్త మాట అంటున్నా. ఎందుకంటున్నంటే నువ్వు ఆ 300 టీఎంసీలలోనే ఇప్పుడు పోతున్నాయి, అది కాపాడమని అడుగుతున్నాం మేము. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఉత్తమ్ ఈ మాటలు తెలుసా? పక్కదారి పట్టించడానికి విషయాన్ని. ఫెయిల్ అయినరు, సోయి లేదు, అన్ని నీళ్ళు పోతున్నాయన్న సంగతి కూడా తెలియదు. సోయి లేకుండా పన్నెరు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇది వాస్తవము. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ను టార్గెట్ చేశాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు. కేసీఆర్ జగన్తో ఫ్రెండ్షిప్ చేసి
నీటి దోపిడీకి సహకరించారన్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు బిర్యానీ, చేపల కూర తిని కేసీఆర్ ఆంధ్రాకు సహకరించారని బీజేపీ విమర్శించింది. To take up Rayalaseema lift irrigation scheme to draw 3 TMC per day 34,000 cusecs from bottom of Srisailam reservoir వాళ్ళు జియో ఇచ్చి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం మరి ఆ మీటింగ్లు చేసుకోవడం, హలాయి బలాయి చేసుకోవడం, ఇది జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ రావడం, వీళ్ళు మీటింగ్లు చేసుకోవడం, మరి తెలంగాణకి అన్యాయం జరుగుతూనే ఉంది. మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారికి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీలు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆరే ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మకై బిర్యానీ తినిపించి, చేపల పులుసు తినిపించి ఏమయ్యా మరి అప్పుడు ఆలింగనం చేసుకొని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు బొమ్మ చీరాపారు. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు. చంద్రబాబుతో చేతిలో చెయ్యి వేసుకుని తిరుగుతూ తెలంగాణకు రేవంత్, బీజేపీ నేతలు అన్యాయం చేస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. ఏందో జగన్ తీసుకొచ్చి అన్నబెట్టిన మీరు సంకనాకుతున్నారు కదా చంద్రబాబు. మీరే పోయి ఇవాళ 3 రోజులకే తెలంగాణ ఉరికొచ్చిండు, రూమ్లో తీసుకుపోయి మాట్లాడిపోయిండు. నీ మంత్రి నువ్వు పోయి చంద్రబాబుతో ఫోటో దిగి నువ్వు చేపట్టే మేము గెలిచినాం అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఫోటోలు ఉన్నాయి, మాట్లాడిన బయటలు ఉన్నాయి. సోయిండాలి ఏమన్నా మాట్లాడడానికి మీకు. చంద్రబాబు నాయుడును కేవలం మోడీ దగ్గర పైరవ్ చేసుకోవడానికి చంద్రబాబు దగ్గర మంచిగా ఉండాలి, మోడీ గురించి గట్టిగా మాట్లాడితే, తెలంగాణ గురించి మాట్లాడితే మోడీ దగ్గర ఏమవుతుందో, ముఖ్యమంత్రి మోడీతో మంచిగా ఉండు కాబట్టి మేము మంత్రులం కూడా ఉండాలి అని చెప్పి కేవలం మీ స్వార్థం కొరకు, మీ లాభాల కొరకు, మీ డబ్బుల సంపాదన కొరకు సిగ్గు లేకుండా మీరు లొంగిపోయి రెండలాగా బతుక్కుంటా మా గురించి మాట్లాడతారా? కేసీఆర్ గురించి ఇంకో గురించి మాట్లాడతారా? మరోవైపు తెలంగాణ లీడర్ల ఫైట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కేఆర్ఎంబీ కేటాయింపులకు తగ్గట్టే తాము నీటిని తరలిస్తున్నామన్నారు. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది, అది ఉపయోగించుకుంటున్నారు. బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్, అది కరెక్ట్ కాదు. ఇక సోమవారం జరిగే కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను సవరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.